Hi everyone. So today in this class we have to discuss about introduction to responsive web design. So responsive web design RWD అంటే ఏంటి? RWDని ఎలా యూస్ చేస్తాం, ఎందుకు యూస్ చేస్తాము? బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటి? దాంట్లో కంటైనర్ ఎలా ఉంటుంది, రోని ఎలా తీసుకుంటామో, కాలం అంటే ఏంటి కూడా తెలుసుకుందాము. సో నెక్స్ట్ ఏంటి, ఒక వెబ్ డిజైన్, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్లో లేఅవుట్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటాయి, సో ఆ కాలమ్స్ని ఎలా తీసుకుంటాం అనేది కూడా మనం ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఒక అమెజాన్లో మీరు బుక్ చేస్తారు కదా, వెబ్సైట్ చూసారు కదా ఒకసారి. సో మీకు ల్యాప్టాప్లో ఏ విధంగా ఉంటుంది, మొబైల్లో ఏ విధంగా ఉంటుంది అని చూసుకుందాం. సో మొబైల్లో అమెజాన్ అనేది చేసినప్పటికీ సో ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇలా ఈ వర్షన్ అనేది కనిపిస్తుంది. అదే ల్యాప్టాప్, మొబైల్ డెస్క్టాప్ ఇలా కనిపిస్తుందా? కనిపించదు. సో ఇలా కనిపిస్తుంది. ఎందుకు, ఎలా డిజైన్ చేశారు అనేది, డెస్క్టాప్ వర్షన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది. సో ట్యాబ్లెట్ ఉంటుంది, మొబైల్ ఉంటుంది, స్మాల్ డివైజెస్, ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్, లార్జ్ డివైజెస్ ఉంటాయి కదా. ఎందుకు, మనము యూజర్ ఏది యూజ్ చేస్తే దానికి అనుగుణంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎలా అని చూసుకుంటే ఇప్పుడు వెరైటీ ఆఫ్ సైజెస్ ఉంటాయన్నమాట. డివైజెస్ అనేది చాలా సైజెస్ ఉంటాయి. ఇప్పుడు సో స్మాల్ డివైజెస్, వెరీ స్మాల్ డివైజెస్, ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్, సో ఎన్నో ఉంటాయన్నమాట. వాచెస్ ఉంటాయి. సో వీరి వెరైటీ సైజెస్ని యూజర్ ఏది యూజ్ చేసినా కూడా దానికి అనుగుణంగా రావాలి అని చెప్పేసి ఈ డెవలపర్ అనేది యూజ్ చేస్తారు. సో ఎలా రాస్తారు, హౌ టు క్రియేట్ ఎ వెబ్సైట్ విత్ ద బెస్ట్ యూజర్స్ ఎక్స్పీరియన్స్ అక్రాస్ ఆల్ ది డివైజెస్. అన్ని డివైజెస్లో కూడా ఇలాగే రావాలి, ఇంత విడ్త్, ఇంత హైటు, ఇంత ఉండాలి అని చెప్పేసి ఎలా చేస్తాము అంటే, సో రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది, వాట్ ఈస్ ద వెబ్ డిజైన్? రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ RWD ఈజ్ an approach to make web pages give a best user experience in all devices. అంటే ఏంటి, రెస్పాన్సివ్ వెబ్ డిజైనర్స్ యూజరు ఏ విధంగా అప్రోచ్ అవుతాడో డివైజెస్ని, దానికి అనుగుణంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్గా ఉండేదానికి ఈ డివైజెస్ని అంటారు అనమాట. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే యూజర్కి తగిన విధంగా డివైజర్ని తయారు చేయడం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒక రెస్పాన్సివ్ వెబ్ డిజైన్లో stringify.in అనే వెబ్సైట్ని తీసుకుందాం. సో మొబైల్ అయితే ఇలా కనిపిస్తుంది, ట్యాబ్లెట్లు ఇలా కనిపిస్తుంది, సో డెస్క్టాప్లో ఇలా కనిపిస్తుంది. స్మాల్ డివైజెస్, మీడియం డివైజెస్, లార్జ్ డివైజెస్ ఇలా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఒకవేళ apple.com తీసుకుందాము, మొబైల్లో ఇలా కనిపిస్తుంది, ట్యాబ్లెట్లో ఇలా కనిపిస్తుంది, మోరోవర్ డెస్క్టాప్లో ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇన్స్టాగ్రామ్ తీసుకుందాం, లాగిన్ పేజ్ తీసుకున్నప్పటికీ ఫస్ట్ పేజ్లో చూడు, ఇక్కడ స్పేస్ ఏం లేదు, ఓన్లీ ఇదే ఉంది. ట్యాబ్లెట్లో స్పేస్ కొంచెం ఎక్కువైంది, బట్ డెస్క్టాప్లో ఈ పిక్చర్ అనేది ఎక్స్ట్రా వచ్చింది, అడిషనల్గా యాడ్ అయింది. సో మనము డెస్క్టాప్ యూజ్ చేస్తే ఇలా రావాలి, మొబైల్ యూజ్ చేస్తే ఇలా రావాలి అని చెప్పేసి మనకు ముందుగానే వెబ్ డిజైన్ని చేసినప్పటికే చూస్తామన్నమాట. ఇలా twitter.com చేస్తే ఇలాగా. సో ఇది ఇలా చేస్తారబ్బా అనే డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. హౌ టు బిల్డ్ ఏ రెస్పాన్సివ్ వెబ్సైట్స్, బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టంలో. సో బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ని యూజ్ చేసి మనము దీన్ని ఫైండ్ చేస్తామన్నమాట. సో ఓకే, గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటి? A collection of reusable code snippet to create a responsive layout. It is a grid system. ఇప్పుడు మనం ఒక కోడ్ రాస్తాం. సో మొబైల్ కోడ్ రాస్తే మొబైల్లో ఇలా ఉండాలి అని రాస్తాం. అదే కోడ్ని యూజ్ చేసి సో రెస్పాన్సివ్ లేయర్స్ని కూడా క్రియేట్ అనమాట. అది ఎలా అంటే దాన్నే గ్రిడ్ సిస్టమ్ అని అంటారు. సో అసలు సైజెస్ ఎంత ఉంటాయంటే, ఇప్పుడు చిన్న దాంట్లో అయితే వచ్చేసి మన మామూలులో ఒక డివైజ్ వచ్చేసి 568 నుండి అప్ టు 920 వరకు కూడా ఉంటాయన్నమాట. ఆ వెరైటీ ఆఫ్ సైజెస్ కూడా మీకు చూపిస్తా. ఓకే, చూడ ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ అయితే
లెస్ దాన్ 576 పిక్సెల్స్. స్మాల్ డివైస్ చేసేస్తే గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 576 పిక్సెల్స్. మీడియం డివైజెస్ అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 768 పిక్సెల్స్. లార్జ్ డివైజెస్ అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 992 పిక్సెల్స్. ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1200 పిక్సెల్స్ ఉంటుందన్నమాట. సో టు మేక్ ఏ వెబ్సైట్ రెస్పాన్సివ్ బూట్స్ట్రాప్ కేటగిరీస్ డివైజ్ ఇంటూ 5 రెస్పాన్సివ్ టైర్స్. ఇందాక చెప్పిన విధంగా. సో అవి ఏంటంటే రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అనమాట. ఓకే, ఇలా పిలుస్తారు. చూడండి హౌ టు ఇది ఎలా వర్క్ అవుతుందంటే, నీకు ఇందాక మనము ఇండెక్స్లో చెప్పుకోవడం ఏమి, కంటైనర్ అంటే ఏంటి, రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి కూడా. ఇది ఎంటైర్ అనేది కంటైనర్ అనమాట. ఇప్పుడు డివ్ అనే దాంట్లో ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా కంటైనర్ అంటారు అనమాట. సో దీంట్లో ఏముంటాయి, రోస్ ఉంటాయి, దీంట్లో రోస్ ఉంటాయి, కాలమ్స్ కూడా ఉంటాయి. ఇవి కాలమ్స్, లోపల ఉండేదాన్ని కాలమ్స్ అంటారు. ఇవి రో, ఇది ఎంటైర్ బ్లూ కలర్లో ఉండేదంతా రో, లోపల ఉండేవి కూడా కాలమ్స్. ఇవన్నీ కూడా కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏముంటుంది, కంటైనర్ తర్వాత ఏముంటుంది, రో ఉంటుంది. రో తర్వాత ఏముంటుంది, కాలం అనేది ఉంటుందన్నమాట. సో ఇలా వర్క్ అవుతుంది. సో ఇది ఎలా అప్రోచ్ అవుతుందంటే, అసలు ఈ కంటైనర్ కన్సిస్ట్ ఆఫ్ రో అండ్ కాలమ్స్. కంటైనర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ రోస్ అండ్ కాలమ్స్. ఆల్ ది కంటెంట్ షుడ్ బి, కంటైనర్లో రోస్ ఉంటాయి, రోస్లో కాలమ్స్ ఉంటాయి అన్నమాట. ఆల్ ది కంటెంట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ దిస్ కాలమ్స్. ఏదైనా కూడా మనము కంటెంట్ కానీ ఇమేజ్ కానీ రాయాలనుకుంటే ఇన్సైడ్ దిస్ కాలమ్స్లో రాస్తామన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఈ కలర్లో ఉండేది కంటైనర్, ఎంటైర్ కలర్లో ఉండేది కంటైనర్ రోస్ ఉంటాయన్నమాట. సో రోస్ అంటే ఏంటి, ఇది ఈ ఎంటైర్ ఇదంతా కలిసి ఒక రో, ఈ బ్లూ లేయర్ అంతా ఒక రో ఉందన్నమాట. సో ఈ రోస్లో మనం ఏదైనా కంటెంట్ కానీ ఇమేజెస్ కానీ ఏమైనా రాయాలనుకుంటే ఈ కాలమ్స్లో రాస్తామన్నమాట. ఇదొక కాలము, ఇదొక కాలం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటంటే, Bootstrap grid system access 12 column systems for a layouting. You can create up to 12 columns across the pages. ఏదైనా గ్రిడ్ సిస్టంలో ఖచ్చితంగా 12 కాలమ్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అది మొబైల్ తీసుకో, ల్యాప్టాప్ తీసుకో, ట్యాబ్లెట్ తీసుకో, ఏవి తీసుకున్నా కూడా 12 కాలమ్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ కాలమ్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఈ 4 కాలమ్ సిస్టమ్స్ ఉంటాయి, 8 కాలమ్ సిస్టమ్స్ ఉంటాయి, 12 కాలమ్ సిస్టమ్స్. మ్యాక్సిమం 12 కంటే ఎక్కువ ఉండవు ఏ డివైస్ తీసుకున్నా కూడా. సో ఇప్పుడు చూడండి, మొబైల్ 12 కాలమ్ సిస్టమ్స్ ఇలా ఉంటాయి, ల్యాప్టాప్లో 12 కాలమ్ సిస్టమ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ బూట్స్ట్రాప్ ది బిల్డ్ చేద్దాం అనుకుంటే, getbootstrap.com బిల్డ్ చేస్తే ఇలా 12 కాలమ్స్లో మాకు ఉండాలి ఎంటైర్ ఇది. సో ఇది మటుకు ఇంతే ఉండాలి అని చెప్పేసి మనము అప్ టు 4 ఇచ్చేస్తే 4 లోపలే ఉంటుంది. అప్ టు ఇది హాఫ్ ఇస్తే హాఫే ఉంటుంది అనమాట. సో కాలం నేను ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఇది 6 కాలమ్స్, ఇది 6 కాలమ్స్, ఇది ఎంటైర్ 4 కాలమ్స్. మనము ఎంటైర్ దిస్ కాలం అనేది మనము ఇంత 6 కాలమ్స్లో ఉండాలి అని చెప్పినప్పటికీ ఇది ఇలా ఉంటుంది. సో ఈ పిక్చర్ అనేది 6 కాలమ్స్లో ఉండాలి కాబట్టి ఈ పిక్చర్కి మనం 6 కాలమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒకవేళ మనము ఇక్కడ 4 ఇవ్వకపోతే ఈ పిక్చర్ కూడా ఎంటైర్ ఇదంతా ఉంటుంది అనమాట. దీన్ని కాలమ్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఏంటంటే నెక్స్ట్, ఒకవేళ స్పెసిఫైయింగ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనము యూస్ చేస్తాం, చాలా యూస్ చేస్తాం. ఏంటి, యూ కెన్ స్పెసిఫై నెంబర్ ఆఫ్ కాలమ్స్ అవర్ కంటెంట్ షుడ్ బి ఆక్యుపై ఇన్ ఎనీ డివైజెస్. దిస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈ స్పెసిఫై షుడ్ బి ఎనీ నెంబర్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 1 to 12 అనమాట. సో ఏంటంటే, సో 12 కాలమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు, 8-4 ఇచ్చుకోవచ్చు, 4-4-4 ఇచ్చుకోవచ్చు, 3-6-3 మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. అంటే 12లో ఏ పార్ట్స్ 3-3-3 ఇచ్చేసేయచ్చు, 3-6-3 ఇవ్వచ్చు, 1-1-2-2-1 అంటే కౌంట్ చేస్తే మొత్తం ఏ కాలం అయినా కూడా
12 rows అనేది రావాలన్నమాట. ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 12. సో హౌ టు క్రియేట్ లేఅవుట్ యూజింగ్ బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అంటే ఖచ్చితంగా కంటైనర్ అనేది ఫస్ట్ ఉండాలి, తర్వాత రో ఉండాలి, తర్వాత కాలం ఉండాలని చెప్పేసి చెప్పుకోవడం జరిగిందనమాట. సో ఏంటంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటైనర్ తీసుకుందాం. ఏ కంటైనర్ ఈజ్ ఏ div element with a class name container. The purpose of the container it is should to hold rows and columns. కంటైనర్లో ఏముంటాయి, ఖచ్చితంగా రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ రో అని తీసుకుందాం. రో అంటే ఏంటి, ఏ రో ఈజ్ ఎ div element with a class name row. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది div element. దీని క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాం, రో అని ఇచ్చామన్నమాట. దిస్ పర్పస్ ఆఫ్ రో ఈజ్ టు wrap all this కాలమ్స్. wrap చేయడానికి ఈ రోస్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట, కాలమ్స్ని. సో నెక్స్ట్ కాలమ్స్ ఇప్పుడు కంటైనర్ ఉండాలి, కంటైనర్ లోపల రోస్ ఉండాలి, రోస్ లోపల కాలమ్స్ ఉండాలని చెప్పాను కదా. సో కాలమ్స్ ఈజ్ ఏ div element విత్ క్లాస్ నేమ్ కాల్, COL అని చెప్పేసి హైఫన్ పెట్టేసి కాలం నెంబర్స్ మాకు ఈ లైన్ అనేది 12 కాలమ్స్లో ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క కాలంకి మెయిన్ ఏమంటే యూ ప్లేస్ ఆల్ అవర్ కంటెంట్ ఇన్సైడ్ దిస్ కాలం. ఓకే, we place all our content inside this column. సో కాలం లోపల 12 కాలమ్స్లో ఈ పేరాగ్రాఫ్ ఈ కంటెంట్ అనేది ఉండాలి అని చెప్పేసి దీని మీనింగ్. సో స్పెసిఫై నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఎలా స్పెసిఫై చేస్తామనేది 12లో మనము అడిషన్ చేస్తే 12 రావాలి. కాలమ్స్ ఏ విధంగానే ఇచ్చుకోవచ్చు. యాడ్ ఏ నెంబర్ ఆఫ్ 2 కాల్ ఇన్ క్లాస్ నేమ్ టు స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ కాలమ్స్. If a class name is called 12, it will be occupy entire width available inside the row అన్నమాట. The class name called 12, it will be occupied entire width available. ఒకవేళ మనము కాల్ 12 ని ఇచ్చినట్లయితే ఆ రో ఉన్న కంటెంట్ ఎంటైర్ 12 కాలమ్స్ అనేది ఆక్యుపై చేస్తుంది అనమాట. అవైలబుల్ ఇన్సైడ్ దిస్ రోస్. ఓకే, క్రియేటింగ్ ఏ మల్టిపుల్ కాలమ్స్ ఇన్ లేఅవుట్స్ ఎలా చేస్తామనేది చూస్తాం. సో ఒకవేళ మనకు కాల్ 12లో హెడ్డింగ్ పారాగ్రాఫ్ అనేది వచ్చింది, ఒకటి హెడ్డింగ్ ఫాంట్ సంథింగ్ ఏదో ఇచ్చేసాం. ఒకవేళ మనకు దాని అవుట్పుట్ అనేది సో వన్స్ కాలమ్ లేఅవుట్స్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఆ 2 కాలమ్స్ లేఅవుట్స్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు కాల్ 6 హాఫ్ అనేది తీసుకోవచ్చు అనమాట అదే కంటెంట్ని. సో తీసుకున్నప్పటికీ హాఫ్ మాత్రమే వస్తుంది. సో చూడండి, ఇది 6 లేఅవుట్స్లో, ఇది తాజ్మహల్ 6 లేఅవుట్స్లో మైసూర్ ప్లేసెస్ వస్తుంది అనమాట. ఒకవేళ మనము అదే కంటెంట్ని కాలం 4 ఇచ్చినట్లయితే సో వాటి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్. ఓకే, 3 కాలమ్స్ లేఅవుట్స్ అనేది ఇలా ఉంటాయన్నమాట. సో ఏంటి వాటి అవుట్పుట్స్ ఏమి, సో ఈ తాజ్ మహల్స్ మైసూర్ ప్లాసెస్ 4 కాలమ్స్లో ఉంటాయన్నమాట. సో ఏమున్న రెస్పాన్స్ వెబ్ డిజైన్ అంటే ఏంటి, సో మోర్ ఓవర్ బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టంలో 5 రెస్పాన్సివ్ ట్రేస్ ఎలా ఉన్నాయి, కంటైనర్కి రోకి కాలమ్కి డిఫరెన్సెస్, సో వాటి మీనింగ్, 12 కాలమ్ సిస్టమ్స్ అంటే ఏంటి, సో మల్టీప్లై కాలమ్ సిస్టమ్స్ 1 కాలమ్ లేఅవుట్, 2 కాలమ్ లేఅవుట్, 3 కాలమ్ లేఅవుట్ కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకే, థ్యాంక్ యూ.